నాట్ వర్కింగ్ విత్ ఇండియా హ్యాస్ ఏ కాస్ట్. ఇది ఎవరు చెప్పారు? మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు. సో ఇవాళ మన వీడియోస్లో ఇదే థీమ్ అండి. నాట్ వర్కింగ్ విత్ ఇండియా హ్యాస్ ఏ కాస్ట్. మీరు భారత్తో లేకపోతే, భారత్తో కలిసి మెలిసి పనులు చేయకపోతే మీరు నష్టపోతారు. ఇది ఎలా కుదురుతుందండి అంటే, నేపాల్ క్రైసిస్. నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ ఓలీ, ఇతని ఇంటిని ఇవాళ నిరసనదారులు, ప్రొటెస్టర్లు తగలబెట్టేశారు. అంటే నేపాల్లో ఉండే కాంగ్రెస్ బిల్డింగ్ ఇవాళ తగలబడిపోతుంది. సో ఇప్పుడు ఇతను భారత్లోకి రావాలి అని ప్రయత్నాలు చేశాడు. మనము నో అన్నాం. చూడండి, షేక్ హసీనాకు మన ఫైటర్ జెట్ల ద్వారా ప్రొటెక్షన్ ఇచ్చి మీకు సురక్షితంగా ఢిల్లీ దాకా తీసుకువచ్చాము. ఇదే నేపాల్ ప్రధానమంత్రి విషయంలో నో అన్నాం. నువ్వు దరిదాపుల్లోకి రాకు అని చెప్పాం. దీన్నే మనం జియో పాలిటిక్స్ అంటాం. మరి ఎందుకు అంటామంటే అతను ప్రో చైనా వ్యక్తి. ఇప్పుడు ఏమంటాడు? మీకు రాముడు అయోధ్యలో పుట్టలేదు, సీతమ్మ తల్లి నేపాల్లోనే పుట్టింది, వీళ్ళందరూ కూడా నేపాల్ వాసులే, భారత్లో వీళ్ళు పుట్టనే లేదు, మీ అయోధ్య ఆలయము అనేదే ఒక బోగస్ వ్యవహారము. ఇది ఇతను ఓపెన్గా మాట్లాడాడు. అలాగే మీరు కైలాస మానస సరోవర యాత్ర చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలంతా కూడా మావే, అంటే లీపూలా పాసన అంటాం చూసారా, ఇది నేపాల్కు సంబంధించిన ప్రాంతము, భారత్ క్లెయిమ్ చెయ్యలేదు. ఇలాగా అంటే మనకు వ్యతిరేకంగా ఏమేమి చెయ్యాలో ఇదంతా కూడా ఖడ్గ ప్రసాద్ ఓలీ చేస్తూ వచ్చాడు. ఇవాళ ఇతన్ని రిజైన్ చెయ్యమని, ఇతని ఇంటిని తగలబెట్టి మర్యాదగా దేశాన్ని విడిచిపెట్టి పారిపో అని చెప్తే, ఇప్పుడు తనకు అనారోగ్యం చేసింది, తాను దుబాయ్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోబోతున్నానని చెప్పి హిమాలయన్ ఎయిర్లైన్స్ను ఏర్పాటు చేసుకొని పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఈ వీడియో మాట్లాడే టైంలో ఖడ్గ ప్రసాద్ ఓలీ నేపాల్ని విడిచిపెట్టి పారిపోయి కూడా ఉండవచ్చు. సరే, ఇతను వెళ్ళిపోతాడా? ప్రధానమంత్రి కదా అంటే, వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ మీకు రామ్నాథ్ అధికారి అంటారు. ఇతను అయితే రిజైన్ చేస్తున్నప్పుడు ఒక చాలా పెద్ద అభియోగం, ఈ దేశంలో ఒక నియంత పాలన అనేది ఉంది, డెమోక్రసీ అనేది లేదు, ఇలాంటి మొరాలిటీ లేకుండా ఎథికల్ వాల్యూస్ లేని నాయకుడు వద్ద పని చేయడం మాకు ఇష్టము లేదు, కాబట్టి మేము మా పదవులకు రాజీనామా చేస్తున్నామని చెప్పి, అంటే ఏం జరిగింది అది మాట్లాడాలి కదా. సుదాన్ గురాంగ్ అని చెప్పి ఒక నాయకుడు, లోకల్ యాక్టివిస్ట్, ఇతను నేపాల్లో జరుగుతున్న ఈ వ్యవహారాలంతా కూడా, అంటే చైనా వాడు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి అన్నట్టుగా ఈ ప్రధానమంత్రి ఉండడం. మోరోవర్ తన పదవిని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా అవినీతి, కరప్షన్, సో దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యాలి. ఇది ఎవరు? సుదాన్ గురాంగ్ అనబడే ఈ యాక్టివిస్ట్. ఇతను ఏం చేశాడు? స్కూల్ పిల్లలు, సో మీలో ఎవరైనా ఎప్పుడైనా, మేము చెన్నైలో ఉన్నప్పుడు మీకు ఎన్నో ఇప్పుడు వాటర్ క్రైసిస్ వచ్చేది. ఆ టైంలో మా స్కూల్ తరఫు నుంచి యూనిఫామ్ వేసుకొని, జెండాలు పట్టుకొని ఈ సమస్యకు పరిష్కారము వెతకండి నిరసనలు చేశాం. చాలా శాంతియుతమైన నిరసనలు. అంటే స్కూల్ పిల్లలు ఇలా చేస్తారా అంటే చాలా రేర్ అండి. మామూలుగా అవేర్నెస్ క్యాంపెయిన్ అని జెండాలు పట్టుకోవడం వేరు, మీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నది తప్పు, సో దీనికి ఇవే మార్గాలు అని చెప్పి మీరు ప్రొటెస్టులు చేయడం టోటల్గా వేరు. సో ఇలాగ స్కూల్ యూనిఫామ్లో ఉండే పిల్లల చేత ఎన్నో పోరాటాలు ఈ సుదాన్ గురాంగ్ మీకు చేయించాడు. సో ఒక స్టేజ్లో ఏమైంది? ఇది ఎక్కువైంది, మనకు వ్యతిరేకంగా వీళ్ళంటే మనము చేస్తున్న తప్పులను ప్రజలకు ఇతను ఎక్కువ స్థాయిలో చూపిస్తున్నాడు, సో ఈ క్యాంపెయిన్ మన గవర్నమెంట్కి మంచిది కాదు అని చెప్పి ఒక దగ్గర బ్యారికేడ్స్ పెట్టి నేపాల్ ఆర్మీ చేత బెదిరించారు. కానీ అక్కడ పిల్లలు అనండి, నిరసనకారులు ఎవరు భయపడలేదు. మేము శాంతియుతమైన క్యాంపెయిన్ కొనసాగిస్తాము అని అన్నారు. ఇక చేసేది లేక ఈ పిల్లల మీద షూట్ అట్ సైట్ ఆర్డర్స్ అనేవి మీకు ఈ ప్రధానమంత్రి మీకు జారీ చేశాడు. చూడండి, పిల్లల మీద కాల్పులు.
సో లిటరల్గా ఇది జరిగింది. ఎంతోమంది అమాయకపు పిల్లలు, స్కూల్లో చదువుకునే పిల్లలు అక్కడ మరణించారు. తరువాత మీకు ప్రొటెస్టర్స్ వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెద్ద లెవెల్లో నిరసనలు తెలిపితే వాళ్ళ మీద కూడా కాల్పులు జరపడంతో 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. సో 19 మంది ప్రాణాలు విడిచారు. సో ఇది నేపాల్ క్రైసిస్. దాంతో ఒక్కసారిగా తిరగబడిన ప్రజలు, ఎప్పుడు ఇది ఉండాలండి, పాకిస్తాన్ లాంటి దేశము ఆ ప్రజలు ఇదే నేర్చుకోవాలి. ఎంతకాలము ఈ ప్రభుత్వము చేస్తున్న ఈ అవినీతిని మనం ఉపేక్షించాలి, తిరగబడాలి. సో ఇది పాకిస్తాన్లో ఈ మొద్దులకి ఎప్పుడూ రాలేదు. కానీ నేపాల్ లాంటి ఒక చిన్న దేశంలో ఇలాగ గవర్నమెంట్పై తిరుగుబాటు అనేది వచ్చింది. మీకు కుప్పలు తెప్పలుగా వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చేంటి, కర్ఫ్యూ ప్రకటించిన రోడ్ల మీదకి వచ్చారు, వచ్చి తమ నిరసనలు తెలిపారు. మీకు నేపాల్ ఆర్మీ వాళ్ళపైన కాల్పులు చేస్తున్నప్పుడు ఏకంగా మీకు ప్రధానమంత్రి యొక్క కార్యాలయాన్ని ముట్టడించారు, తగలబెట్టేశారు. ఆయన ఇంటి దాకా వెళ్ళారు. నువ్వు పారిపోరా ఇక్కడ నుంచి అన్నారు. లిటరల్గా అతను కూడా పారిపోయాడు. ఇవాళ నువ్వు రాజీనామా చెయ్యి, మా రాజుగారు వస్తారు. సో ఇప్పుడు ఇదే అందరూ మాట్లాడేది, భారత్ యొక్క కుట్ర. ఇప్పుడు చెప్తున్నా కదా, జయశంకర్ గారు ఏమంటున్నారు, మీరు మాతో కలిసి పనులు చేయకపోతే ఏ పనైనా న్యాయబద్ధంగా మాతో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉంటే మీకు మంచిది, లేకపోతే మీరు నష్టపోతారు. ఇది అమెరికా నుంచి యూరోప్ యూనియన్, చైనా, పాకిస్తాన్, ఇవాళ నేపాల్ దాకా కూడా మీరు ఎవరైనా మాతో కలిసిమెలిసి ఉండండి, ఇది మీకు మంచిది. ఎందుకంటే రేపు భవిష్యత్ అంతా కూడా భారత్ మోడలే ఉంటుంది. ఇండియా మోడల్నే ప్రపంచం ఇవాళ ఫాలో అవుతుంది. దీనిని తెలుసుకోకపోతే మీ దేశము కుప్పకూలిపోతుంది, మీకు తీవ్ర స్థాయిలో నష్టాలు జరుగుతాయి. మీ నాయకులు ఎవరూ కూడా మీ దేశాన్ని కాపాడలేరు. క్లియర్గా మీకు జయశంకర్ గారు ఆయనకున్న పూర్తి అనుభవంతో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవాళంతా కూడా ఇదే థీమ్ అండి, నాట్ వర్కింగ్ విత్ ఇండియా హ్యాస్ ఎ కాస్ట్. మీరు ఒక దగ్గర దెబ్బతింటారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. అది ఏమిటో భవిష్యత్తులోనే మీకు తెలుస్తుంది కదా. కాబట్టి మీకు ఇవాళ నేపాల్ ఇన్ని రోజుల పాటు మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు హిందూ రాష్ట్రాన్ని నేపాల్లో తీసుకురావాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ రాజుగారికి సపోర్ట్గా ఉన్నారు. ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. సో ఇది ఇవాళ జరుగుతుంది. సో దాని యొక్క పర్యవసానం ఏమిటని ఆలోచించారు నేపాల్లో. ఇది ఎప్పుడూ మనం 1 year బ్యాక్ చూడండి, మనం ఒక విషయం మాట్లాడతాము, ఇమీడియట్గా జరుగుతుందని చాలామంది ఎదురు చూస్తారు. అలా ఉండదండి. జియో పాలిటిక్స్లో అడుగడుగున ఆ దేశం మీద ఒక టార్గెట్ ఉంటుంది. టైము చూసుకొని ఆ దెబ్బ అనేది అక్కడ వాళ్ళకి తగులుతుంది. ఇవాళ నేపాల్కి తగిలింది. అంటే ఏంటి, ప్రస్తుతము ఉండే ప్రభుత్వము వాళ్ళ ప్రధానమంత్రి ఎక్కడికో పారిపోయాడు, దుబాయ్ వెళ్ళిపోతాడు, తిరిగి వచ్చాడా ప్రాణాలతో మిగలడు. సో అలాగే అతని యొక్క అగ్రికల్చర్ మినిస్టర్ అనండి, వాటర్ సప్లై మినిస్టర్ ప్రదీప్ యాదవ్ అంటారు, ఇతను కూడా ఒక ఉత్తరం రాశాడు, మాకు ఇక్కడ ఈ నియంత యొక్క పాలన నచ్చలేదండి, ఇది ఒక అథారిటేరియన్ గవర్నమెంట్ లా ఉంది, మనది ఏమో ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రసీ అనేది ఇక్కడ కనిపించడం లేదు, కాబట్టి నాకు ఇక్కడ పని చేయడం అనేది ఇష్టము లేదు, నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను, చేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్సోడస్ గ్రూప్ లాగా, ఎక్సోడస్ అంటే ఏంటి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా దగ్గర 13 నుంచి 14 మంత్రులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు, వాళ్ళ కాంగ్రెస్ ఆఫీసునే ఇక్కడ ఈ ప్రజలు తగలబెట్టేశారు, పెద్ద స్థాయిలో పోరాటాలు చేసి తగలబెట్టేశారు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావాలి. ఇది రాజుగారి పాలనలో ఉంటుందా, లేదా మళ్ళీ ఎన్నికలు అనేవి నిర్వహిస్తారా? ఇప్పుడు నేపాల్లో కొత్త ప్రభుత్వం వస్తే వీళ్ళు ప్రో ఇండియానా? మన వైపు ఉన్నంత వరకు అంత బాగానే ఉంటుందండి. చైనాను నమ్ముకున్నప్పుడు అల్లా కూడా నేపాల్లో సమస్యలు వస్తున్నాయి. దీనిని లోకల్ ప్రజలు గమనిస్తున్నారా? కాబట్టి భారత్కి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఎప్పుడు నేపాల్ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ అనేది మీకు ప్రాస్పెక్టివ్గా ఉంటుంది. లేదు అంటే మాత్రం ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి అనడానికి నేపాల్ క్రైసిస్ ఇక్కడ జరిగిన మీకు ఈ ప్రజల తిరుగుబాటు గొప్ప ఉదాహరణగా నాకు కనిపించింది. మరి జయశంకర్ గారు అంటున్న ఈ మాటలు
నువ్వు మాతో ఉంటే నీకు బాగుంటుంది, లేకపోతే నష్టపోతావు, చాలా గొప్పగా చెప్పారు. దాన్ని మీరు కూడా నమ్ముతున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.